హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆనంద ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం క్లాస్లో భాగంగా 4వ తరగతి స్టాండర్డ్లో గల భారతదేశ చరిత్ర సంస్కృతి అంశాన్ని నేర్చుకోబోతున్నాము. పూర్వకాలం నుంచి జరిగిన అనేక సంఘటనలు, ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పును గురించి తెలియజేసేది చరిత్ర. ప్రస్తుతం మనం 4వ తరగతి స్టాండర్డ్లో గల భారతదేశ చరిత్రను తెలిపే కొన్ని కట్టడాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది సారనాథ్ స్తూపం. దీనిని అశోక చక్రవర్తి నిర్మించాడు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో ఉంది. ఇది అతి ప్రాచీనమైన కట్టడం. రెండవది తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇది హైదరాబాద్లోని అసెంబ్లీకి ఎదురుగా ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గుర్తుగా దీనిని నిర్మించారు. ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎల్లప్పుడూ గుర్తు చేసే స్తూపం. మూడవది కుతుబ్ మినార్. ఇది ఢిల్లీ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారుగా 72.5 మీటర్లు. నాలుగవది ఎర్రకోట. ఇది ఢిల్లీ నగరంలో ఉంది. దీనిని ఎర్రరాయితో నిర్మించారు. ఇందులో పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు రెండు స్పష్టంగా కనిపిస్తాయి. ఐదవది చార్మినార్. ఇది హైదరాబాద్ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారుగా 58 మీటర్లు. దీన్ని 1591వ సంవత్సరంలో నిర్మించారు. ఆరవది 1000 స్తంభాల గుడి. ఇది అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. ఈ 1000 స్తంభాల గుడి వరంగల్ పట్టణంలో ఉంది. ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం. ఇప్పటి వరకు మనం బేసిక్స్ కోసం 4th స్టాండర్డ్కి సంబంధించిన ఇండియన్ హిస్టరీ కల్చర్కి సంబంధించిన ముఖ్యాంశాలు చూసాం. థ్యాంక్ యూ టు ఆల్. టు గెట్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆనంద ఎడ్యుకేషనల్ అకాడమీ. Thank you.